హలో, నేను డాక్టర్ పద్మజ, మెడ్సీ హాస్పిటల్స్ విజయవాడ నుంచి. ఇవాళ ఫర్టిలైజేషన్ అండ్ ఇంప్లాంటేషన్ మీద మీతో మాట్లాడదలుచుకున్నాను. ఫర్టిలైజేషన్ అంటే ఆడవాళ్ళకి బిడ్డని తయారు చేయటానికి హాఫ్ ద జెనెటిక్ మెటీరియల్ అండంలో బయటకు వస్తుందన్నమాట. ఈ హాఫ్కి మగవాళ్ళ దగ్గర నుంచి ఈదుకుంటూ వచ్చే స్పర్మ్లో సగం జెనెటిక్ మెటీరియల్ ఉండి రెండు కలిసి మ్యాచ్ అయ్యి టోటల్ యూనిట్ అయితే అది ఫర్టిలైజ్డ్ oocyte కానీ ఎంబ్రియో కానీ అంటాం. ఇది ప్రాసెస్ ఇస్ ఫర్టిలైజేషన్. కానీ హ్యూమన్ బాడీ సింగిల్ సెల్తో కాదు. సో ఈ తయారైంది ఒక్క కణం. ఇది 10 trillion టైమ్స్ మల్టిప్లై అయితే, అంటే 10 తర్వాత 13 సున్నాలు, యూ కెన్ ఇమాజిన్ ద నెంబర్. అన్ని సెల్స్ మన బాడీలో ఉంటేనే హ్యూమన్ బాడీ తయారయ్యి ఏ ఆర్గన్ సిస్టమ్కి ఆ ఆర్గన్ సిస్టమ్ బేసిక్ ఒక యూనిట్ దగ్గర నుంచి తయారైనా కూడా ప్రోగ్రామ్ అన్నిట్లో సేమ్ అన్నా కూడా ఏ ఆర్గన్కి కావాల్సిన పుస్తకం ఏదైతే ఉంటుందో, ఇప్పుడు అన్ని పుస్తకాలు మనం చదవలేము, మనకు కావాల్సిన ఇంట్రెస్ట్ ఉన్న పుస్తకం చదువుతాం. అట్లాగే ప్రతి సెల్లు తనకు అవసరమైన జీన్ ఎక్స్ప్రెషన్. సో కళ్ళు అనుకోండి, అది విజన్ గురించి చూస్తూ ఉంటుంది. హెయిర్ అనుకోండి, అది ఎంత పొడవు పెరగాలి, ఎంత నల్లగా ఉండాలి అనేది చూస్తుంది. స్కిన్ అనుకోండి, కలర్ ప్రొటెక్షన్ సెక్రీషన్స్ చూస్తుంది. అట్లా ఏ ఆర్గన్ సిస్టమ్ అయితే ఉంటుందో ఆ ఆర్గన్ సిస్టమ్ ఆ పుస్తకాన్ని తెరిచి అది చదువుకుని అది మేనిఫెస్ట్ చేస్తుంది అనమాట. సో కోఆర్డినేటెడ్గా మొత్తం మనిషి ఉండాలి అంటే 10 trillion సెల్స్ పర్ఫెక్ట్గా ఎక్కడ ఏది ఎలా ఉండాలి అనేది తయారవ్వాలి. సో ఇలా బేబీ తయారయ్యి మెచ్యూర్ అవ్వటానికి 9 months పడుతుంది. సో ఈ సింగిల్ సెల్ ఏదైతే ఉంటుందో అది ఫర్టిలైజ్ అయ్యేది ట్యూబ్లో, కొంచెం పెరుగుతూ ఉండగానే ట్యూబ్ దాన్ని డొల్లించుకుంటూ గర్భసంచి లోపలికి పంపిస్తుంది. ఈ గర్భసంచి ఒక్క ఆర్గన్లోనే హ్యూమన్ లైఫ్ తయారవ్వగలదు. సో లైఫ్ అనేది లివర్లో, హార్ట్లో, బ్రెయిన్లో ఎక్కడ తయారు కాలేదు, గర్భసంచిలో మాత్రమే తయారు కావగలదు. ఎందుకంటే గర్భసంచి ఈజ్ అ ప్రివిలేజ్డ్ పొజిషన్ అనమాట. సో ఈ గర్భసంచిలో అతుక్కుని మదర్ దగ్గర నుంచి న్యూట్రిషన్ తీసుకుని ఈ 9 నెలలు డెవలప్మెంట్ అవ్వటానికి అయ్యే ప్రాసెస్ని ఇంప్లాంటేషన్ అంటాం. సో ప్రతి సిస్టము కూడా ఎవరు ఎప్పుడు ఎంత పని చేయాలో అంత చేస్తేనే లైఫ్ కంటిన్యూ అవుతుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ గెట్ బ్యాక్ టు అస్. నేను డాక్టర్ పద్మజ, మెడ్సీ హాస్పిటల్స్ విజయవాడ.